బాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో ఆ కొంతమంది కోసం ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. బెల్లీ ఫ్యాట్. చాలా మందికి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇష్టమైన టాపిక్ ఇది. ఇష్టమైన టాపిక్. ఏది తగ్గినా తగ్గకపోయినా నాకు బెల్లి ఒక్కటి తగ్గితే చాలు మేడం అని నన్ను కౌంట్లెస్ అంతమంది చెప్తారు. ఇప్పుడు నీ ముందే చూసిన కన్సల్టేషన్స్ లో మాకు ఏది తగ్గినా తగ్గకపోయినా బెల్లి తగ్గాలి, ఈ సీట్ తగ్గాలి, చేతులు తగ్గాలి, ఏదో వాళ్ళ దాంట్లో మేజర్ పార్ట్ అందరికి ప్రాబ్లము బెల్లి. బెల్లీ అనేది కానీ బాడీ చాలా మందికి తగ్గినప్పటికీ, వెయిట్ లాస్ అయినప్పటికీ కూడా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గడం కొంచెం కష్టమేమో అనుకుంటారు చాలా మంది. అంటే మీరు జనరల్ గా చాలా మందిని ట్రీట్ చేస్తూ ఉంటారు, మీ డైట్ తో చాలా మందికి బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిస్తూ ఉంటారు కదా. సో ఈ రోజు మీ దగ్గర నుంచి కొన్ని బెల్లీ ఫ్యాట్ సీక్రెట్ తెలుసుకుంటాను నేను. అందరు ఏమనుకుంటారంటేరా, ఇది లావుగా ఉన్నా, ఇది లేకపోతే మనం సన్నగా ఉంటాం అనుకుంటాం. సో అందుకనే అందరూ ఏది తగ్గినా తగ్గకపోయినా బెల్లి తగ్గాలి అని అందరు హ్యాపీనెస్ ఏంటంటే బెల్లి ఫ్యాట్ తగ్గడం. అసలు మీరేమంటారు? ఇక్కడ లావుగా ఉన్నా పొట్ట సన్నగా ఉంటే బెల్లి అనేది లేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు స్లిమ్ లుక్ ఉంటారు అని చెప్పేసి అంటారా? ఆక్వర్డ్ గా ఉండరు. ఓకే. కొంతమంది యాక్ట్రెస్ మనం సావిత్రి గారు ఉన్నారు, మహానటి సావిత్రి, నా ఫేవరెట్. ఆమె ఎంతలా ఉన్నా ఎంత ముద్దుగా ఉంటది, ఆమెకేం పొట్టుంటది, చందమామలా ఉంటారు. మీలానే. థ్యాంక్ యూ. సో అదే అంటే లావుగా ఉన్నామా అంటే కొంచెం పొట్ట లేకుండా ఉంటే మనం వెల్ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. సో అందుకనే అందరికి ఏంటంటే పొట్ట తగ్గితే చాలు అంటారు. బట్ అలా ఒక్క పార్ట్ని ఎక్కువ తగ్గించుకోలేము. బట్ పొట్ట తగ్గాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో సో ఫాస్ట్ గా ఈ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం, మనం ఫ్రీగా తెలుసుకుందాం ఇవన్నీ. సో అంతకంటే ముందర మీరు టిప్స్ చెప్పే ముందర ఒక చిన్న విషయం మ్యామ్. చాలా మంది మీ కామెంట్స్ లో కూడా పెడుతూ ఉన్నారండి. మీరు చేసే వీడియోస్ లో కూడా చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఒకటి నేను అడుగుతాను. చాలా మంది లేడీస్ కి పీరియడ్స్ టైంలో స్టమక్ బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. అది మీ వీడియోస్ నేను రెగ్యులర్ గా ఫాలో చేస్తాను కాబట్టి 2-3 చోట్ల చూసాను నేను ఆ కామెంట్ ని. ఆ బ్లోటింగ్ అనేది ఎందుకు వస్తుంది మ్యామ్ అసలు? యూజువల్ గా పీరియడ్ టైంలో ఓన్లీ టమీ ఒకటే కాదు, బ్రెస్ట్ పెరుగుతుంది, వాటర్ రిటెన్షన్ అవుతుంది, బాడీ ఓవరాల్ పెరుగుతుంది. మనం ఎక్కువ టమీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి టమీ పెరిగింది అని అర్థం చేసుకుంటాం. బాడీలో వాటర్ అనేది ఫ్లూయిడ్ ఫార్మ్స్ ఎక్కువ అవుతాయి. హార్మోన్ అంటే మనకు పీరియడ్ వచ్చే ముందు పీరియడ్ టైంలో హార్మోన్స్ వల్ల బ్లోట్ అవుతాం. అందుకని పీరియడ్స్ టైంలో వెయిట్ చెక్ చేసుకోవద్దు అని చెప్తాం. ఎక్కువ అంటే చెక్ చేసుకున్నా కరెక్ట్ వెయిట్ రాదు, వెయిట్ డైట్ చేస్తున్నా తగ్గము, పెరుగుతాము. సో పీరియడ్ స్టార్టింగ్ వస్తుంది అనగా 2-3 డేస్ నుంచి వెయిట్ తగ్గరు, పీరియడ్ అయిపోయాక 1-2 డేస్ దాకా తగ్గరు. ఆ టైంలో వెయిట్ తగ్గక పెరగటం కూడా జరుగుతుంది బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ టైంలో డైట్ ఏదైనా అంతకు ముందే స్టార్ట్ చేసి ఉంటే కనుక, అబ్బా ఇదేంటి 1 వీక్ నుంచి స్ట్రిక్ట్ డైట్ చేస్తున్నాము అయినా కానీ తగ్గట్లేదు ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. తగ్గుతూ ఉంటారు, డైట్ చేస్తున్నప్పుడు క్యాలరీ డెఫిసిట్ తగ్గుతుంటారు, స్కేల్ మీద చూపించదు, ఇంచ్ లాస్ వస్తుంది తర్వాత చూపిస్తుంది. సో పీరియడ్స్ లో ఉన్నాము, వెయింగ్ స్కేల్ మీద కనపడట్లేదు అని దిగులు పడి డైట్ అయితే బ్రేక్ చేయదు. పీరియడ్స్ లో ఉన్నాము, ఎక్కువ తినాలి, ఇవన్నీ ఏం అవసరం లేదు, నార్మల్ గానే ఉంది. ఓకే. ఆ టైంలో కొంచెం ఎనర్జీ లాస్ అవుతాము అని చెప్పేసి చాలా మంది నార్మల్ గా తినేదానికంటే కూడా ఒక 2 టైమ్స్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. అవసరం లేదా? ఓకే. ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా లోపల ఉంటుంది. ఇట్స్ సైకిల్, న్యాచురల్ సైకిల్. ఓకే. సో మీరు చెప్పండి మ్యామ్, ఇందాక మనం సావిత్రి గారి గురించి మాట్లాడుకున్నట్లు చాలా మంది యాక్టర్స్ ని మనం చూస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక టైం తర్వాత డెఫినెట్ గా వెయిట్ అనేది గెయిన్ అవుతారు. కానీ మీరు అన్నట్లుగానే పొట్ట చేతి దగ్గర చూసేసరికి బెల్లీ ఫ్యాట్ అనేది అసలు ఉండదు వాళ్ళకి. ఎలా మెయింటైన్ చేస్తారు? వాళ్ళకి స్ట్రెస్ ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళ బాడీ, కొంతమందికి ఫ్రేమ్స్ అంటారు, కొంతమందికి ఎంత లావ్ అయినా పొట్ట రాదు, కొంతమందికి లావ్ అయితే ఓన్లీ ఇక్కడే లావ్ అవుతుంది చూడండి, కొంతమందికి ఇది లావ్ అవుతుంది, కొంతమందికి డౌన్ పార్ట్ లావ్ ఉండదు. దోస్ ఆర్ బాడీ ఫ్రేమ్స్. సో ఆ ఫ్రేమ్స్ ని బట్టి వాళ్ళు లావ్ అవటం జరుగుతుంది. సో ఇంకొంతమందికి ఎలా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవటం, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, స్ట్రెస్ ఈటింగ్ చేయటం వల్ల కూడా పొట్ట ఎక్కువగా వస్తుంది. ఇంకొకటి మెయిన్ పాయింట్, గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల.
గ్యాస్ట్రిక్ ఇష్యూ, అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇస్ ఎ బిగ్ ఇష్యూ చాలా. దాన్ ఒబెసిటీ. అసలు ఒబెసిటీ రావడానికి గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళకి రహదారి. అండ్ గ్యాస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అరక్కపోవటం ఉంటుంది, లోపల తిన్న ఫుడ్ వల్ల బ్లోట్ అయి ఉంటుంది, ఇండైజెషన్ వల్ల అరక్కపోవటం ఉంటుంది, కొన్ని పదార్థాలు పడకపోవటం వల్ల బ్లోట్ అవుతారు, కొన్ని పదార్థాలు అరక్కపోవటం వల్ల పైకి ఇలా తేపులు వస్తూనే ఉంటాయి మంటగా. సో మనకి ఏంటి, మన ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్ ప్రాబ్లంతో డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి. ఓకే, మనకు పడని ఫుడ్స్ని మన ఫుడ్ అలర్జీ టెస్ట్లు చేయించుకొని ఆ ఫుడ్ని ముందు పక్కన పెట్టడానికి సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏ విటమిన్స్ మినరల్స్ కూడా సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు. ఓకే, కానీ మ్యామ్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం చూస్తే. లైక్ అంటే మరి అప్పుడే పుట్టిన పిల్లలు అని చెప్పలేం కానీ ఒక 10 సంవత్సరాలు వచ్చాక కూడా ఏదైనా ఎన్వి తిన్నా కానీ, ఏదైనా ఫుడ్ మసాలా ఫుడ్ తిన్నా కానీ నాకు అన్‌కంఫర్ట్ గా ఉందమ్మా అని చెప్పేసి చాలా మంది పిల్లలు చెప్తూ ఉంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అన్లిమిటెడ్ ఉంది, నచ్చింది నచ్చినట్లు ఎంతైనా తినచ్చు. హ్మ్. కెపాసిటీ పొట్టని పెంచేస్తున్నాం. హ్మ్. పొట్ట మనం ఇంత పట్టిస్తుంటే ఇంతే ఉంటది. హ్మ్. ఇంత అలవాటైతే ఇంత అయిపోద్ది, ఇంత అలవాటైతే ఇంత అవుద్ది, ఇంత అలవాటైతే ఇంత అవుద్ది. అంత తింటున్నప్పుడు అంత తిన్నది అరిగించుకునే శక్తి ఆ బాడీకి ఉండదు, ఆ పిల్లల బాడీకి. అంత నాన్ వెజ్ అసలు చికెన్లు ఎంత తింటున్నారు, మటన్స్ ఎంత తింటున్నారు, జంక్ ఫుడ్ ఎంత తింటున్నారు, ఐస్ క్రీమ్స్ తింటున్నారు. సో ఇవన్నీ ఆ చిన్న పిల్లల బాడీ ఆ టమ్మీ టాలరేట్ చేయలేక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ బాడీ టాలరేట్ చేసేంత ఫుడ్ తింటే వాళ్ళ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. మ్యామ్ అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే జనరల్ గా మీరైతే ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు? గ్యాస్ట్రిక్ ఇష్యూ అసలు దేని వల్ల వస్తుంది అనేది ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేసుకుంటే కొన్ని ఫుడ్స్ పడవు, అవి పక్కన పెట్టేసేయాలి. అండ్ మనం మీల్కి చాలా లాంగ్ గ్యాప్ ఇవ్వకుండా చక్కగా ఎవ్రీ 4 అవర్స్కో 3 అవర్స్కో ఏదో ఒకటి తినాలి. ఫ్రూట్స్ తగ్గించి తినాలి. ఎందుకంటే లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నా ఆ అల్సర్స్ వల్ల కూడా గ్యాస్ వస్తుంది. సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తక్కువ తినాలి. ఓకే, జనరల్ గా చాలా మంది ఏంటంటే ఫ్రూట్స్ తింటే త్వరగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు అని చెప్పేసి అనుకుంటూ పులుపు ఉంటారు. వల్ల గ్యాస్ ఎక్కువ అవుతుంది, చింతపండు తగ్గించాలి. సో ఇవన్నీ కామన్ గా చేసేవన్నీ మిస్టేక్స్ మనం అదుపులో పెట్టుకుంటే బెల్లీ ఫ్యాట్ లో కూడా అది చాలా చేంజెస్ తీసుకొస్తుంది. ఓకే, సో చాలా మందికి నేను ఎన్నోసార్లు చెప్పింది యాపిల్ సైడర్ వెనిగర్, అది పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, 10లో 2 ఉంటారు. సో అందరూ ట్రై చేయకండి, నేను టిప్ చెప్పాను కదా అని మీరు ట్రై చేయొద్దు. సో యాపిల్ సైడర్ పడే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఓకే, ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఉండవు, బెల్లీ ఫ్యాట్ కూడా తొందరగా తగ్గుతుంది. క్యాలరీ డెఫిసిట్ చేసుకుంటూ మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఓన్లీ 1 టీ స్పూన్ ఒక గ్లాస్లో డైల్యూట్ చేసుకుని ఎంటీ స్టమక్ మీద కాకుండా ఒక 2 గ్లాసులు వాటర్ తాగిన తర్వాత అప్పుడు తాగండి. ప్లెయిన్ వాటర్ కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ యాపిల్ సైడర్ మదర్ అనేది తీసుకోవాలి. తర్వాత మీల్కి ముందు మీరు డైట్లో ఏదైతే క్యాలరీ డెఫిసిట్ తీసుకుంటున్నారో ఆ డైట్కు ముందు ఒక 1/2 అవర్ ముందు 40 మినిట్స్ ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి, ఒక గ్లాస్. అలానే టీ అలా మీరు ఎప్పుడు మీల్ తీసుకుంటున్నారో అప్పుడు తీసుకోండి. అండ్ నెక్స్ట్ అది పడని వాళ్ళు చక్కగా చియా సీడ్స్ రిచ్ ఇన్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ టు. సో దోస్ ఆర్ వెరీ గుడ్ సూపర్ ఫుడ్ అనొచ్చు చియా సీడ్స్. మీరు మ్యాంగోలో మిక్స్ చేసుకొని తింటూ ఉంటారు కదా, చెప్పండి. నేను అన్నిట్లో మిక్స్ చేసుకుంటాను. చియా సీడ్స్ వల్ల ఫేస్ చాలా బాగా వస్తుంది. ఓకే, బట్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, సో కౌంట్ యువర్ క్యాలరీస్.